గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ క్షేత్రగణితం అనేది 6th టాపిక్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఒక 18 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ప్రీవియస్ క్లాస్లో 10 కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ 8 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయబోతున్న కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఏ విధంగా మనము క్లాసెస్ నిర్వహిస్తున్నామో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతిరోజు 8 AM అంటే మార్నింగ్ 8 o'clockకి మనకి మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి క్లాస్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ప్రతిరోజు అప్ టు డిఎస్సి వరకు, టెట్తో ఆగిపోవడం కాదు, అప్ టు డిఎస్సి వరకు. అది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రాబోయే కాలంలో టెట్ అనేది మనకి నిర్వహించబోతున్నారు. ఆ టెట్లో 30కి 30 మార్కులు సాధించే రీతిలో కంటెంట్ మెథడాలజీ అనేది క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. టెట్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్ అనేది రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మరికొంతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనకి 9505422676 ఇది నా వాట్సాప్ నెంబరు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి ఫార్వర్డ్ చేయండి. లైవ్ క్లాసెస్లో మీ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. లైవ్ టెస్టులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్తో ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్లో జాయిన్ కావచ్చు. ఈ వాట్సాప్ గ్రూప్లో మనకి వీక్లీ 3 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ టెస్ట్ కూడా యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని ఆదరించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏముంది? క్వశ్చన్లో ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? వైశాల్యం అనేది A = ఏరియా 30 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. దాని ఉన్నతి దాని ఆధార భుజం కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే ఉన్నతంట ఇది ఆధార భుజం x అనుకుంటే దానికంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ అంట. అంటే ఇది x+7 అనమాట. మరి ఉన్నతి అంటే హైట్ అనమాట. హైట్ అనేది x+7 అవుతుంది. బేస్ అనేది భూమి అనేది x అవుతుంది. మరి ఆధార భుజం పొడవు ఎంత? ఆధార భుజం పొడవు అంటే భూమి అనమాట. హాఫ్ ఇంటూ భూమి ఎంత? x ఇంటూ హైట్ ఎంత? x+7. దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 30 వైశాల్యం. ఈ 2 అనేది 30 వైపు వెళ్ళి గుణిస్తుంది. x ఇంటూ x+7 = మనకి 60 అవుతుంది. మరి ఇది బేసు, ఇది హైటు, ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. డిఫరెన్స్ 7 వచ్చే విధంగా ఈ రెండు మల్టిప్లై చేస్తే 60 వచ్చేది ఏంటవుతుంది? 5 12 60. చూడండి, ఇది 5, ఇది 5 + 7. డిఫరెన్స్ అనేది ఈ రెండింటికి 7 ఉంది. 12 5 60. అంటే x ప్లేస్లో 5 వేసుకోవచ్చు. ఇక్కడ x ప్లేస్లో 5 వేసినట్టయితే 5 7 కలిపితే 12, 5 12 60. అంటే x అంటే ఏమొచ్చింది? x = 5 సెంటీమీటర్లు రావడం జరిగింది. అంటే ఆధార భుజము అడిగాడు పొడవు. ఆధార భుజం పొడవు x అనేది 5 సెంటీమీటర్లు. ఎక్కడుంది? 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో AB ఒక జ్యా. ఆ జ్యా వృత్త కేంద్రం వద్ద లంబకోణం చేస్తే ట్రయాంగిల్ AOB వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇలా ఒక వృత్తం ఉంది. ఇది 14 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక వృత్తం. ఇది 14 సెంటీమీటర్లు కలిగినటువంటి వృత్తం. మరి AB అనేది ఏంటంట? ఇది కేంద్రం O. ఇది AB అనేది ఒక జ్యా. ఇది A, ఇది B. అయితే జ్యా O వద్ద లంబకోణం చేస్తే ఈ AB జ్యా అనేది ఇక్కడ O వద్ద లంబకోణం చేస్తుందంట. అంటే 2 వ్యాసార్థాలతో ఇక్కడ లంబకోణాన్ని ఈ విధంగా ఏర్పరుస్తుందంట.
అంటే ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు ఈ వ్యాసార్థాలు అవుతాయి అన్నమాట. అయితే ఈ వైశాల్యం ఎంత అని అడిగాడు, ఏఓబి వైశాల్యం అడిగాడు. ఏఓబి వైశాల్యం, ఏఓబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు రైట్ యాంగిల్ ఏర్పరిచే భుజాల లబ్ధంలో సగం 14 × 14 × 1/2. అంటే 1/2 ఇంటూ ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. 2 1 2 7 7 4 28 2 7 1 7 2 9 98 చదరపు సెంటీమీటర్లు అనమాట వైశాల్యం. 98 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఘనం యొక్క భుజం 50% పెంచినట్లయితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల ఎంత? ఒక ఘనం అంటే భుజము ఏ యూనిట్లు అనుకుందాం. దాని భుజాన్ని 50% పెంచినట్లయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? సంపూర్ణతల వైశాల్యంకి 6a². అంటే ఇక్కడ చరరాశులు 2 ఉన్నాయి. అంటే ఒక భుజం అనేది ఏ, ఇంకో భుజం అనేది ఏ. ఇది 50% పెంచాలి, ఇది కూడా 50% పెంచాలి. అంటే ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయనేసి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఎఫెక్టివ్ రేట్ కనుక్కున్నాం అనుకోండి. 50 + 50 + 50 × 50/100 హోల్ పర్సెంటేజ్. ఈ 0కి 0కి క్యాన్సిల్, ఈ 0కి 0కి క్యాన్సిల్, ఈ 2 కలిపితే 100, 5 5 = 25, 100 25 కలిపితే 125 ప్లస్ అంటే 125% పెరుగుదల, వైశాల్యంలో పెరుగుదల అనమాట. అంటే భుజాన్ని 50% పెంచితే సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే 125% అనమాట. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 6 5 3 మీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగాడు. దాని ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 × LB + BH + HL. ఇది ప్రక్కతల వైశాల్యం ఫార్ములా. 2 ప్రక్కతల వైశాల్యం అడిగాడు, ఇది కాదు, ఇది సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా. ప్రక్కతల వైశాల్యం అడిగితే 2H × L + B. ఇది దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యం. 2 H వాల్యూ ఎంత? ఎత్తు 3 మీటర్లు, 3 × L + B అంటే Lకి B కలపాలి. ఈ 2 కలిపితే ఎంత? 11. 2 3 6, 6 11 66. ఏంటివి? మీటర్లో ఇచ్చాడు కాబట్టి చదరపు మీటర్లు. 66 చదరపు మీటర్లు ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమబాహు త్రిభుజం, ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డిఎస్సిలో అవ్వచ్చు, టెట్లో అవ్వచ్చు. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 14√3 ఇచ్చాడు. అయినా ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? √3/4a². ఇది ఫార్ములా. దట్ ఈక్వల్ ఎంత? 144√3. ఇది ఇవ్వడం జరిగింది. అంటే ఈ √3కి ఈ √3కి క్యాన్సిల్ అయిపోతాయి. a² మనకి 144 × ఈ 4. ఇప్పుడు ఇరువైపులు ఏం చేయాలి? స్క్వేర్ రూట్ పెట్టండి. స్క్వేర్ రూట్ పెట్టాను. స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ ఏ మిగిలింది? 12 12 144, 2 2 4. కాబట్టి 12 2 24. అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం 24 సెంటీమీటర్లు రావడం జరిగింది. అయితే దీని ఎత్తు అని అడిగాడు. ఇది సమబాహు త్రిభుజం, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. దీని యొక్క వైశాల్యం అడిగితే ఫార్ములా ఏంటి? √3/4a². మరి దీని యొక్క ఎత్తు ఏమవుతుంది? ఎత్తు అనేది హైట్ ఇది ఏరియా, సమబాహు త్రిభుజం యొక్క ఏరియా. హైట్ అడిగితే √3/2 × a. ఇది హైట్. మరి హైట్ అడిగాడు కాబట్టి త్రిభుజం యొక్క హైట్ అడిగి √3/2 × a. √3/2 × a ఎంత? 24. 2 1 2 12 అంటే 12√3 ఏంటివి? సెంటీమీటర్స్. 12√3 ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాకార కాగితం నుండి 7 సెంటీమీటర్లు వెడల్పగల పేలుకను దాని అంచు వెంబడి కత్తిరించారు. ఒక వృత్తాకార కాగితం ఈ విధంగా ఉంది. దీని అంచు వెంబడి 7 మీటర్ల పొడవు గల పేలుకను కట్ చేశాడు. అంటే ఇది స్మాలర్ అయితే ఇది అనేది క్యాపిటల్ R అనమాట. క్యాపిటల్ R.
మరి ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ చూసారా? ఇది 7 మీటర్లు, ఇది 7 మీటర్లు. 7 మీటర్లు పేలిక గల 7 సెంటీమీటర్లు పొడవు గల ఒక పేలికని కట్ చేశాడు. ఇది కట్ చేసిన భాగం ఇది. ఈ భాగం అనేది ఇవ్వడం జరిగింది 2310 చదరపు సెంటీమీటర్. అయితే కత్తిరించిన పేలిక వైశాల్యం శాతం రూపంలో చెప్పమంటున్నారు. అసలు కత్తిరించినటువంటి భాగానికి వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ దట్ ఈక్వల్ టు 2310. ఇక్కడ మనకి 22/7 ఇది. దట్ ఈక్వల్ టు ఈ రెండు ఆర్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇది. ఈ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ డిఫరెన్స్ ఎంత? 7 మీటర్లు ఇచ్చాడు కాబట్టి ఇది 7. దట్ ఈక్వల్ టు 2310. ఈ 7కి క్యాన్సిల్ అయిపోయింది. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 2310/22. ఇప్పుడు మనకు చూడండి 22 1 10 220. చూడండి 2310ని 22 చేత భాగిస్తే 22 10లు 220. ఇంకా 1 మిగిలిన 0. 22 5లు 110. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 105 రావడం జరిగింది. అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత వచ్చింది? క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అనేది 105 వచ్చింది. మరి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత? 7. ఈ రెండు డిఫరెన్సే కదా. ఇది 6, ఇది క్యాపిటల్ ఆర్, మధ్యలో పేలికే కదా. పేలిక వ్యాసార్థం ఎంత? 7 ఇచ్చాడు కాబట్టి అది 7. ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్ చేసినట్టు ఈ రెండు పోతాయి. 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే ఎంత? 112. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 112/2 అంటే 2 5లు 12, 2 6లు 12, 56 సెంటీమీటర్లు వచ్చింది. అంటే క్యాపిటల్ ఆర్ అనేది 56 సెంటీమీటర్. మరి స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇందులో వేసాం అనుకోండి 56 మైనస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 7. ఈ స్మాల్ ఆర్ అనేది ఇటువైపు వస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఈ 56లో నుంచి ఈ +7 అనేది ఇటువైపు వస్తే -7 అవుతుంది. అంటే 56లోంచి 7 పోతే 49. ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనకి పేలికి ఎంత తీసామో ఆ పేలిక యొక్క శాత రూపంలో కావాలి మనకు. అంటే మొత్తం ఎంత వైశాల్యం కలిగి ఉంది? నాకు క్యాపిటల్ ఆర్ అనేది పెద్ద వృత్తం యొక్క మొత్తం ఉన్నటువంటి క్లాత్ అన్నమాట. ఆ అంచు వెంబడి ఈ 7 సెంటీమీటర్ల వెడల్పు గల పేలికని కట్ చేశాడు. ఆ కట్ చేసిన భాగం ఎంత శాతం చదరపు సెంటీమీటర్లో ఇవ్వడం జరిగింది. అది ఎంత శాతమో కనుక్కోవాలి. ఇప్పుడు మనకి మొత్తం అనేది త్రిభుజం ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంత ముందు కనుక్కుందాం. ఎందుకంటే అది 100% అనమాట. 100% మనకి ఎంత వచ్చింది? πr². అంటే 22/7 × 56 × 56. ఇది 100%. కానీ మనకి పేలిక యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు? పేలిక యొక్క వైశాల్యం మనకి 2310 ఇచ్చాడు. పేలిక యొక్క వైశాల్యం 2310 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎంత % ఉంటుంది? మొత్తం ఆ బట్ట వృత్తాకారంలో ఉంటే ఆ బట్ట యొక్క వైశాల్యం ఎంత ఉంది? కానీ ఆ పేలిక కట్ చేసిన పేలిక వైశాల్యం ఎంత? పేలిక వైశాల్యం ఇచ్చాడు. అది ఎంత శాతం ఉంటుంది? అదేమవుతుంది? పెరుగుతుందో తగ్గుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది పెరిగినట్టయితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గినట్టయితే ఇది తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 × 2 3 10/22/7 × 56 × 56. చూడండి 7 8లో 4 25లో 4 రెళ్ళు. ఇక్కడ చూడండి 11 రెళ్ళు. 22 ఎక్కడి నుంచి పోతుంది డైరెక్ట్గా? 22 105లు. ఓకే, ఇప్పుడు మనకేం చేయాలి? ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 105ని 25 చేత మల్టిప్లికేషన్ చేయాలి. 5 5లు 25, 5 1లు 5. ఇది 2 5లు 10, 2 1లు 2. అంటే 5 2 6 2. 2625 రావడం జరిగింది.
మరి ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 112. మరి ఇక్కడ 112 చేత ఈ 2625ని భాగించాలి. 112 రెళ్ళు 224. ఎంత? 12లో 4 పోతే 8. ఇక్కడ మనకి 5లోంచి 2 పోతే 3. ఇక్కడ ఈ 5ని దించాను. 112 3లు 3 12 36, 3 1 3. ఇప్పుడు ఎంత మిగిలింది మనకి? ఇక్కడ 9. ఇక్కడ 7లోంచి 3 పోతే 4. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 4. 4 12లో 48, 4 1 4. ఈ విధంగా 23.4 రావడం జరిగింది మనకి. మరి ఇది పూర్తిగా ఉన్నటువంటి వృత్తం అనేది 100% అయితే ఇంత పేలిక కట్ చేసినది ఎంత శాతం అంటే 23.4% అన్నమాట. ఇది మన ఆన్సర్ అవుతుంది. 23.4% ఉందా లేదో చూద్దాం. 23.44% ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇటువంటి క్వశ్చన్స్ చేయాలి. దీనికి షార్ట్ కట్ ఏమీ ఉండదు. దీన్ని ప్రాసెస్ చేయాలి. ముందు మనము ఇది R - R అని మనకు ఒక కన్ఫర్మ్ చేసుకోవాలి, ఐడియా రావాలి. తర్వాత R + R వాల్యూ వస్తుంది. దీని ప్రకారం పేలిక వైశాల్యం కట్టినట్టయితే ఆ రెండు సొల్యూషన్ చేస్తే మనకి క్యాపిటల్ R, స్మాల్ r రావడం జరుగుతుంది. క్యాపిటల్ R అంటే మొత్తం పెద్దదన్నమాట. ఈ వృత్త వైశాల్యంలో ఆ పేలిక వైశాల్యం ఎంత శాతం ఉందో చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే ముందు క్యాపిటల్ R 56తో మొత్తం వృత్త వైశాల్యాన్ని కనుగొన్నాను. అది 100% అనుకున్నాను. ఇప్పుడు పేలిక యొక్క వైశాల్యం ఎంత శాతం అనేది తెలియాలి. కంపేర్ చేసుకున్నాం అనులోమానుపాతంలో. ఓకే, ఈ విధంగా మనకి ఆన్సర్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగా 4 క్యారమ్ బోర్డు స్ట్రైకర్లను ప్రతి ఒక్కటి కనీసం 2 తగిలేలా అమర్చిన దాని మధ్య ఖాళీ స్థల వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అని అన్నాడు. ఇలా 4 స్ట్రైకర్లని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా మనకి అమర్చడం జరిగింది. అమర్చిన తర్వాత దీని యొక్క వ్యాసార్థం ఎంత అంట? 7. ఇది ఎంత? ఇది 7. ఇది కూడా 7. ఇది కూడా 7. ఈ విధంగా 4 సెంటర్లని కలిపాడు. అంటే ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇది 14. ఈ 4 స్ట్రైకర్ల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని మనం ఏం చేయాలంటే కనుక్కోమంటున్నాడు. ఈ ప్లేస్ కావాలంటే మొత్తం చతురస్ర వైశాల్యము 14 × 14. మొత్తం ఇదంతా చతురస్ర వైశాల్యం అవుతుంది. 14 14 196. ఈ 196లో నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, 4 సెక్టార్లు ఉన్నాయి. 4 సెక్టార్ వైశాల్యాలు తీసివేయాలి. 4 × సెక్టర్ కోణం ఎంత? ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. ఆ 90/360 ఇంటూ πr² అంటే π అంటే 22/7 × r² అంటే వ్యాసార్థం ఎంత? 7 సెంటీమీటర్లు కాబట్టి 7 × 7. చూడండి, 94 360. 4కి 4 క్యాన్సిల్, ఈ 7కి 7కి క్యాన్సిల్. 7 14 1, 7 14 1 15. అంటే ఒక్కొక్క సెక్టర్ 4 సెక్టర్ వైశాల్యాలు కలిపి 154 వచ్చింది. మరి మొత్తం చతురస్ర వైశాల్యం 196లో నుంచి 154 సపరేట్ చేస్తే ఇది 2, ఇది 4, 42. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ ప్లేస్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అనమాట. 4 స్ట్రైకర్ల మధ్య ఖాళీ ప్లేస్ అనేది 42 చదరపు సెంటీమీటర్లు. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. 150 మీటర్ల భుజం గల చతురస్రం ఉంది. దీని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం ఉంది. దాని పొడవు 180 మీటర్లు అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, 150 మీటర్లు ఇది చతురస్రం అన్నమాట. ఇది చతురస్రం.
ఇది ఎంతైతే చుట్టుకొలత ఉంటుందో 4 × 15 150 అనమాట. అంతే చుట్టుకొలత కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఆ దీర్ఘచతురస్రంలో పొడవు ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. అంటే 4 × 150 అనేది ఈ 2 × L + B దీర్ఘచతురస్రం చుట్టుకొలత సమానం అనమాట. ఈక్వల్ టు 2 × L ఎంత ఇచ్చాడు? 180 + B. ఇప్పుడు B వాల్యూ ఎలా వస్తుంది? 2 1 2 2 2 150 300. ఈ 180 అనేది ఇటేపు వస్తే -180 ఈక్వల్ టు B. B ఈక్వల్ టు ఏమైంది? 300 నుంచి 180 పోతే 120 వచ్చింది. అంటే దీర్ఘచతురస్రము పొడవు అనేది ఎంత వచ్చింది? 180, వెడల్పు అనేది 120. అంటే దీని చుట్టుకొలత దీనికి చుట్టుకొలత సమానం. దీని యొక్క భుజం 150, దీని యొక్క పొడవు వెడల్పు ఏమో రావడం జరిగింది. అయితే వీటి వైశాల్యాల నిష్పత్తి దీనిది వైశాల్యాల నిష్పత్తి. ఫస్ట్ దీనిది కదా 150 × 150, చతురస్రం వైశాల్యం 150 × 150. మరి దీని యొక్క వైశాల్యం 180 × 120. ఈ మధ్యలో నిష్పత్తి కాబట్టి రేషియో. ఈ 0కి ఈ 0కి పోయింది, ఈ 0కి ఈ 0కి పోయింది. 3 5లు 3 4లు, 3 5లు 3 6లు, 5 5లు 25 = 6 4 24. వాటి వైశాల్యాల నిష్పత్తి 25:24. ఎక్కడుంది? 25:24 థర్డ్ ఆప్షన్లో ఉంది. ఈ విధంగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్షేత్రగణితానికి సంబంధించి టాపిక్ అనేది పూర్తిగా మనకి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కంప్లీట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి అంకగణితం చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చెప్పండి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చెప్తున్నాం. మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ అనేది కంప్లీట్గా మీకు అప్ టు డిఎస్సి వరకు కూడా క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.